'వాటు' సినిమాని నేను చూడను. చూడాలని కూడా నాకు లేదు. ఎవరికైనా చూడాలి అంటే నేను 'కూలీ' సినిమాని సజెస్ట్ చేస్తాను తప్ప 'వాటు' సినిమాని మాత్రం అసలు సజెస్ట్ చెయ్యను అని నారా రోహిత్ గారు చెప్పారు అంటూ సోషల్ మీడియాలో చాలామంది కూడా మాట్లాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? సో ఇంకా హీరోగా పని అయిపోయింది అనుకున్నప్పుడు నారా రోహిత్ గారు అయితే భైరవం సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారనమాట. సో ఇంకా అతని పొటెన్షియల్ తగ్గలేదు, మళ్ళీ హీరోగా చేయగలడు అని నిరూపించారు. తర్వాత సుందరాకాండ అనే ఒక మూవీని అయితే రెడీ చేశారనమాట. అది ఈ వారమే విడుదల కాబోతుంది. సో ఈ గ్యాప్లో దానికి ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో ఒక మాట అన్నారు. సో మీరు ఈ మధ్యన వచ్చిన సినిమాలు చూసారా, ఎలాంటి సినిమాలు చూస్తారు అని అడిగితే, సో నాకు ట్రైలర్ నచ్చితేనే నేను సినిమాకి వెళ్తాను, సో లేదంటే నా ఫ్రెండ్స్ చెప్పినా నేను వెళ్ళను, అలాగే నేను ఎవరికి ఒక ఫిల్మ్ ఇలా బాగుందని కానీ ఎవరిని నేను సజెస్ట్ చేయను. నా అభిప్రాయం ఏంటంటే నాకు ట్రైలర్ బాగుంటే ఆటోమేటిక్గా థియేటర్కి వెళ్ళిపోతా, అది ఎవరు హీరో అని కూడా చూడండి అన్నట్టుగా చెప్పారనమాట. అయితే తాజాగా కూలీ ట్రైలర్ నచ్చి సినిమాకి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు అంతేదో అసంతృప్తిగా అనిపించింది, సాటిస్ఫాక్షన్ రాలేదు అనే విధంగా చెప్పారనమాట. అలాగే వార్ 2 చూసారా అని అడిగితే వార్ 2 చూడలేదు, ఎందుకంటే నాకు ట్రైలర్ అంత ఇంపాక్ట్ కలిగలేదు, అందుకే నేను చూడలేదని ఆయన చెప్పారనమాట. సో దీనిలో నుంచి ఒక తప్పు అర్థాలు తీసుకుని ఖచ్చితంగా సోషల్ మీడియాలో వేరే విధంగా అయితే ప్రచురిస్తున్నారనమాట. అంటే ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదు నారా రోహిత్కి, సో ఎన్టీఆర్ సినిమాలు చూడ్డు, ఈ విధంగా అయితే ప్రచురిస్తున్నారు. నారా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి పడదు, సో ఇట్లా రకరకాలుగా మాట్లాడి వాళ్ళ మధ్య ఒక గ్యాప్ అనేది ఉందని జనాలకు తెలియాలనే విధంగా పోరాడుతున్నారనమాట. అంటే వాళ్ళు పేటీఎం బ్యాచ్ కావచ్చు, లేదంటే ఆ నందమూరి నారా ఫ్యామిలీ హ్యాటర్స్ కావచ్చు, టీడీపీ పార్టీ హ్యాటర్స్ కావచ్చు. సో ఇంకా ఆటోమేటిక్గా టీడీపీ పార్టీ హ్యాటర్స్ అంటే ఇంక దీంట్లోనే ఉంటారు, వైఎస్ఆర్సీపీలోనే. సో వాళ్ళు చేసే ట్రిక్స్ ఏంటంటే ఎన్టీఆర్ ప్రొఫైల్ పెట్టుకుని, జగన్ ప్రొఫైల్ పెట్టుకుని, మాకంతా వీళ్ళిద్దరంటే అభిమానం అని చెప్పుకుని, వాళ్ళు ఇట్లా వీళ్ళ మధ్యలో ఎప్పుడు గొడవలు వస్తాయా, ఎప్పుడు చిచ్చు పెడదామా అని చూసి వాళ్ళ మధ్య ఆ గొడవలని రేపెట్టి అందరినీ సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రజెంట్ చేస్తున్నారనమాట. అయితే ఆయన అన్న మాటలు ఏంటంటే ట్రైలర్ నచ్చితే అది ఎవరి సినిమాకైనా వెళ్తాను, నచ్చకపోతే ఎవరిదైనా వెళ్ళను. ఇన్ కేసు ఇప్పుడు ఆయన బాలయ్య గారి సినిమాకి వెళ్ళాలన్నా ట్రైలర్ నచ్చకపోతే వెళ్ళలేము, ఎందుకంటే అట్లానే ఉంది పరిస్థితి. ఇప్పుడు అది ఎవరి సినిమా అయినా కానీ అదే అని చెప్పాడు ఆయన. ఎవరైనా అంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు, నచ్చకపోతే ఫ్యామిలీ మెంబర్ సినిమాకైనా వెళ్ళడు. ఆయన సినిమాని బాగోపోతే బాలేదని ఒప్పుకున్నాడు ఆయన ప్రతినిధి 2 సినిమా. సో ఇంకా అలాంటి వ్యక్తిని విమర్శించాలి అనే విధంగా అసలు అతను రాజకీయాల్లో కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు, సినిమాల్లో ఉన్నాడు. మరి సినిమాల్లో ఉన్న ఎన్టీఆర్ని నారా రోహిత్ని వాళ్ళ మధ్య ఏదో గొడవ ఉంది, వాళ్ళ మధ్య ఏదో వైరం ఉంది, అది కూడా బయటకు పెట్టాలని దాన్ని పొలిటికల్గా చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు ఎంత విఘ్నత కోల్పోయారో మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి అది ఇంక మరి ఎవరు చేస్తున్నారు, దాని వెనకమాల ఎవరి హ్యాండ్ ఉంది, సో నిజంగానే ఆయన ఉద్దేశంతోనే అన్నారా అంటే కనుక ఎప్పుడు కూడా చూసుకుంటే సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడు బర్త్డే విషెస్ చెప్పడం కానీ, సో ఏదైనా సినిమా వస్తే విష్ చేయడం కానీ అన్నీ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా నెగిటివ్ చేస్తారని ఎట్లా అనుకుంటారు మరి? సో ఆయన అన్న మాటని దాని నానార్థాలు తీసుకోకుండా సో ఆయన అభిప్రాయాన్ని గౌరవించమని కూడా చాలామంది నందమూరి నారా అభిమానులంతా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. సో మరి చూద్దాం ఇది ఇలాగే కొనసాగుతుందా, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది ఈ గొడవలు కానీ.